రాజధాని అమరావతిలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. హైకోర్టు శాశ్వత భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. హైకోర్టు తాత్కాలిక భవన ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. తర్వాత హైకోర్టు తాత్కాలిక భవనాన్ని సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రారంభించారు. సిటీ కోర్టు కాంప్లెక్స్ గా నిర్మించిన ఈ భవనం ఇకపై హైకోర్టుగా సేవలు అందించనుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, సీఎం చంద్రబాబు, న్యాయాధికారులు ఈ వేడుకలో పాల్గొన్నారు. అమరావతిలో హైకోర్టు శాశ్వత భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. హైకోర్టు భవన నిర్మాణానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తర్వాత హైకోర్టు శాశ్వత భవన నిర్మాణ శిలాఫలకాన్ని జస్టిస్ రంజన్ గొగోయ్ ఆవిష్కరించారు. మొత్తం 450 ఎకరాల్లో బౌద్ధ స్తూపాకృతిలో భవనాన్ని నిర్మించనున్నారు. 819 కోట్ల రూపాయలతో 12.2 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించనున్నారు. दासुषे सुभाति सविता भगः संभागं चित्रमे निस्तापयामि सहिरत्ना दासुषे ध्रुवं देवा बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयता ध्रुवं ध्रुवेण हविषा विसामो मृषामसि अथो तयेन्द्रः केवलेर्विषा सहना जातवेद ममावः यस्यामिरण्यं विन्देयं హైకోర్టు భవనం శంకుస్థాపన స్థలం వద్ద భవన నిర్మాణ విశేషాలతో కూడిన గ్యాలరీని సీజేఐ రంజన్ గొగోయ్ పరిశీలించారు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, అధికారులు, అతిథులు గ్యాలరీని సందర్శించారు. హైకోర్టు భవన నిర్మాణంపై అధికారులు వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు. అమరావతిలోని నేలపాడలో 14.2 ఎకరాల్లో 173 కోట్ల రూపాయలతో నిర్మించిన హైకోర్టు తాత్కాలిక భవన ప్రారంభోత్సవం వేడుకగా జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ హైకోర్టు తాత్కాలిక భవనాన్ని ప్రారంభించారు. సిటీ కోర్టు కాంప్లెక్స్ భవనాన్ని హైకోర్టు తాత్కాలిక భవనంగా తీర్చిదిద్దారు. సంప్రదాయ, ఆధునిక ఆకృతుల మేళవింపుతో భవనాన్ని నిర్మించారు. 23 కోర్టు హాళ్లలో ఆధునిక వసతులతో సిటీ కోర్టు కాంప్లెక్స్ ని తీర్చిదిద్దారు. రాజస్థాన్ నుంచి గులాబీ రంగు ఇసుకరాయిని తెప్పించి భవనానికి అమర్చారు. ఐకానిక్ గా కనిపించేందుకు కట్టిన ఎత్తైన క్లాక్ టవర్ కూడా ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. పార్కింగ్, ఇతర భవనాలకు మరో 10 ఎకరాలను కేటాయించారు. జ్యుడిషియల్ కాంప్లెక్స్ ను ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మించారు. న్యాయ నిపుణులు, కోర్టు సిబ్బంది పనిచేసుకునేందుకు కావాల్సిన వసతులన్నీ కల్పించారు. న్యాయమూర్తులు, సిబ్బంది, కక్షిదారులకు భద్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. కోర్టులో వీఐపీలతో సహా అందరూ సులభంగా రాకపోకలు సాగించేలా 2 మార్గాలు సిద్ధం చేశారు. న్యాయమూర్తులకు ప్రత్యేక మార్గం ఏర్పాటు చేశారు. దక్షిణ, పడమర ద్వారాలు న్యాయవాదులు, సిబ్బందికి, ఉత్తర ద్వారాన్ని సాధారణ ప్రజలకు కేటాయించారు. కోర్టు పరిసరాల్లో బ్యాంకు, పోస్టాఫీస్, ప్రాథమిక చికిత్స విభాగం ఏర్పాటు చేశారు. హైకోర్టు భవన ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది.
Our flag always reminds us ఈ జస్టిస్ సిటీని రూపకల్పన చేస్తూ ఈరోజు మనం ఈ ఫౌండేషన్ లేయింగ్ కార్యక్రమం మరియు జ్యుడిషియల్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నాము. అమరావతి ప్రజల ఆకాంక్షలు